ఒక తల్లి తన ఇద్దరు పిల్లలను కాపాడుకోవాలని చాలా ప్రయత్నాలు చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఉన్న సిటీలో ఏదో తెలియని ఒక వింత జబ్బు వల్ల అందరూ చనిపోతుంటారు. అదెలా అంటే జబ్బు ఉన్న వాడిని చూస్తే చాలు ఆ జబ్బు మనకి వచ్చి మనము చనిపోతాం. ఎగ్జాక్ట్ గా కరోనా వచ్చినప్పుడు మనం ఎలా అయితే జబ్బు గురించి తెలియక చాలా మందిని పోగొట్టుకున్నామో సేమ్ ఇక్కడ కూడా అందరూ చనిపోతారు. ఆ ప్రయత్నంలో ఆ తల్లి మరియు తన పిల్లలకి ఏమైంది అన్నది ఈ వీడియోలో చూద్దాం. మూవీ ఓపెన్ చేయగానే పోలీస్ అనౌన్స్మెంట్ చేస్తారు. ఎవరైనా బతికే ఉన్నారా? అలా ఉంటే నదిని దాటుకొని ఇటువైపుకు రండి. ఇక్కడ ఫుడ్ ఫెసిలిటీస్ అండ్ ట్రీట్మెంట్ అన్ని ఉన్నాయి అని చెప్తారు. కట్ చేస్తే హీరోయిన్ ని చూపిస్తారు. తన పేరు మెలోరీ. తను తన పిల్లలకు ఇలా చెప్తుంది, నేను చెప్పేది బాగా వినండి. మనం ఇప్పుడు బయటికి వెళ్ళాలి కాబట్టి నేను మీకు కళ్ళుకు క్లాత్ కడతాను. మీరు దాన్ని అస్సలు తీయకూడదు అండ్ మిమ్మల్ని ఎవరైనా పిలిచినా చూడకండి. మీకు ఏదైనా అవసరమైతే నాకు చెప్పండి అని మెలోరీ చెప్తుంది. ఇంట్లో పెంచుకుంటున్న పిచ్చుకలను పంజరంలో పెట్టి ఫుడ్ వేసి కళ్ళకు క్లాత్ కట్టుకొని ఇంటి బయటకు వస్తారు. బయటకు వచ్చాక ఒక దారం సాయంతో నది ఒడ్డుకు వెళ్తారు. ఆ దారం ఇంటి నుంచి బోట్ కి కట్టుంటారు. బోట్ ని నదిలోకి తోసి ముగ్గురు బోట్ ఎక్కి వెళ్తుంటారు. అంతలో ఫ్లాష్ బ్యాక్ ని ఓపెన్ చేస్తారు. 5 years బ్యాక్ పెయింట్ వేస్తున్న మేలరీని చూపిస్తారు. తను ప్రెగ్నెంట్ గా ఉంటుంది. మేలరీతో పాటు తన తల్లి కూడా ఉంటుంది. ప్రెగ్నెంట్ టైంలో మేలరీని చూసుకోవడం కోసం తన అక్క వస్తుంది. తన పేరు సారా. అప్పుడు టీవీలో న్యూస్ వస్తుంటుంది. రష్యాలో ఏదో తెలియని వింత వ్యాధి వచ్చి చనిపోతున్నారు అని స్క్రోల్ అవుతుంటుంది. అది రష్యాలో కదా, ఇక్కడ కాదు అని లైట్ తీసుకుంటారు. కట్ చేస్తే మేలరీ సారా ఇద్దరు హాస్పిటల్ కి వెళ్తారు. అక్కడ చెకప్ చేసుకుని వస్తుంటే ఒక పేషెంట్ అద్దానికి తన తలను కొట్టుకుంటూ వింతగా చూస్తుంది. మేలరీకి భయం వేసి కార్ దగ్గరికి త్వరగా వస్తుంది. అక్క ఫాస్ట్ గా కార్ స్టార్ట్ చేయి, ఇంటికి వెళ్దాం అని అంటుంది. స్టార్ట్ చేసి వెళ్తుంటే వాళ్ళ కళ్ళ ముందే రోడ్ పై కార్ యాక్సిడెంట్స్ అవుతుంటాయి. అంతలో సారా కూడా కార్ స్పీడ్ ని పెంచుతుంది అండ్ తన కళ్ళు బ్రౌన్ కలర్ లో మారిపోయి ఉంటుంది. అంటే ఆ వ్యాధి సారాకి కూడా అంటుకుంది. కార్ ఫాస్ట్ గా వెళ్లి ఇంకో కార్ పైన ఎక్కించి బోల్తా కొట్టిస్తుంది. మేలరీ మెల్లిగా కార్ లో నుంచి బయటికి వస్తుంది. సారా లేచి రోడ్ పైన నడుచుకుంటూ వెళ్తుంటుంది అండ్ ఆపోజిట్ లో ఒక లారీ వస్తుంటే కావాలనే దానికి డాష్ ఇచ్చి సారా చనిపోతుంది. అది చూసి ప్రజలంతా పరిగెడతారు. మేలరీ పరిగెత్తలేక ఒక ఇంటి ముందు పడిపోతుంది. ఆ ఇంటి బయటకు ఒక లేడీ వచ్చి కాలుతున్న కారులోకి ఎక్కి తను కూడా చనిపోతుంది. అంతలో ఒకడు వచ్చి తనని లేపి ఒక ఇంట్లోకి తీసుకెళ్తాడు. కానీ ఆ ఇంట్లో వాళ్ళు డోర్ క్లోజ్ చేసి లాక్ వేసుంటారు. ఎంత డోర్ ని కొట్టినా ఓపెన్ చేయరు. తర్వాత ఆ ఇంటి ఓనరే వెళ్లి డోర్ ఓపెన్ చేసి మేలరీ అండ్ ఇంకో ఇద్దరిని ఇంట్లోపలికి పిలుచుకెళ్తారు. ఆ ఇంట్లో చాలా మంది ఉంటారు. అసలు బయట ఏం జరుగుతుందో ఎవరికి ఏం అర్థం కాదు. అంతలో ఒకడు ఈ వ్యాధి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. తన పేరు టామ్. ఇదొక వ్యాధి. ఇది చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది. అది ఎలా అంటే వ్యాధి ఉన్న వాళ్ళని మనం చూస్తే చాలు మనకి ఆ వ్యాధి వెంటనే అటాక్ అయ్యి మనము చనిపోతాం. అలా కాకుండా ఉండాలి అంటే ఇక్కడ నుంచి బయటికి వెళ్ళకూడదు అండ్ ఎవరు పిలిచినా చూడకూడదు. సో ఈ ఇంట్లో ఉన్న విండోస్ అంతా క్లోజ్ చేయండి అని చెప్తాడు. ఇక అక్కడే పడుకొని మార్నింగ్ లేచాక అందరూ డిస్కస్ చేసుకుంటారు. ఇప్పుడు మనకు ఫుడ్ కావాలి ఎలా అని అంటారు. అంతలో ఎవరో డోర్ ని నాక్ చేస్తారు. లేడీ వాయిస్ తో డోర్ ఓపెన్ చేయండి అని అడుగుతుంది. అందరూ వద్దు వద్దు అంటారు. కానీ టామ్ మాత్రం లేదు, ఫస్ట్ తనని చూడాలి, ఎందుకంటే హెల్ప్ చేయకపోతే తను చనిపోతుంది కాబట్టి. ఒక బ్లాంకెట్ తీసుకురండి, నేను డోర్ ఓపెన్ చేసి తనపై బ్లాంకెట్ వేసి చూద్దాం, తనకు వ్యాధి లేకుండా ఉంటే లోపలికి పిలుచుకొద్దామని టామ్ అంటాడు. అంతలో మెలోరీ షాట్ గన్ తీసుకుంటుంది. ఇక డోర్ ఓపెన్ చేస్తే తను కూడా ఒక ప్రెగ్నెంట్ లేడీ. మీరు ఎక్కడ ఉన్నారు, ఇక్కడికి ఎలా వచ్చారు అని అందరూ అడుగుతారు. నేను పక్క స్ట్రీట్ లో ఉంటాను, ఒంటరిగా ఉండాలంటే భయంగా ఉనింది, అందుకే ఇక్కడికి వచ్చా అంటుంది. అంతలో హౌస్ ఓనర్ ఇలా అంటాడు, మనకి బయట ఏం జరుగుతుందో తెలియట్లేదు, సో నా ఇంటి చుట్టూ కెమెరాస్ ఉన్నాయి, అందులో నుంచి చూసి మీకు చెప్తా, మీరు అలర్ట్ అవ్వండి అని చెప్తాడు. కెమెరా స్క్రీన్ లో చూస్తుంటే ఏదో ఒక షాడో వస్తుంది. అంతే, ఓనర్ అలానే కింద పడి అక్కడికక్కడే చనిపోతాడు. అక్కడితో కట్ చేసి ప్రెజెంట్ మేలరీ తన పిల్లలు బోట్ లో వెళ్లడం చూపిస్తారు. అంతలో ఒకడు పిలిచే సౌండ్ వినిపిస్తుంది. ఇటు రండి, నేను సేఫ్ ప్లేస్ కి పిలిచికెళ్తా అని అంటాడు. కానీ మేలరీ తనని నమ్మదు. గన్ తీసుకుంటుంది. అది చూసి వాడు ఫస్ట్ కళ్ళకి ఉన్న క్లాత్ విప్పి చూడు అని చెప్పి గన్ ని పట్టుకుంటాడు. ఎలాగోలా విడిపించుకొని బోట్ లో ఉన్న కత్తితో వాడిని 2 వేట్లు వేస్తుంది. వాడు అక్కడే వాటర్ లో పడిపోతాడు. కట్ చేస్తే పాస్ట్ లో ఇంట్లో ఉన్న వాళ్ళని చూపిస్తారు. ఫుడ్ కోసం అందరూ ఒక ప్లాన్ వేసుకుంటారు. అది ఏంటి అంటే అక్కడ ఉన్న వాళ్ళల్లో ఒకడు సూపర్ మార్కెట్ లో పనిచేస్తుంటాడు. సూపర్ మార్కెట్ పక్కనే అని చెప్తాడు. తర్వాత కార్ లో వెళ్ళాలి అని కార్ కి ఉన్న విండోస్ అన్నిటిని పేపర్ తో అంటిస్తారు. కార్ లో ఉన్న సెన్సార్ సాయంతో వెళ్ళాలి అని డిసైడ్ అవుతారు. ఇంకో దారి మనకి లేదు, సో మనం కుదరకపోయినా ఇలా వెళ్దాం అని నలుగురు కార్ ఎక్కుతారు. అందులో మెలరీ కూడా ఉంటుంది. రూట్ మ్యాప్ పెట్టుకొని ఎలాగోలా మెల్లగా డ్రైవ్ చేసి సూపర్ మార్కెట్ కి వెళ్తారు. అక్కడ వాళ్ళకు కావాల్సిందంతా తీసుకుంటారు. అక్కడ 2 బోట్స్ ఉంటే
దాన్ని మెలరీ తీసుకుంటుంది. ఇక వెళ్దాం అనుకునే లోపు ఒక డోర్ ని ఎవరో నాక్ చేస్తారు. చిన్నగా ఓపెన్ చేయగా అంతలో వ్యాధి వచ్చిన ఒకడు మార్కెట్ లోపలికి రావడానికి ట్రై చేస్తుంటాడు. అంతలో సూపర్ మార్కెట్ లో పనిచేసేవాడు పరిగెత్తుకుంటూ వచ్చి వాడిని బయటికి తోసేయాలి అని అనుకుంటాడు. కానీ వాడిని తోసే లోపు వాడితో పాటు వీడు కూడా బయటికి వెళ్ళి పడిపోతాడు. ఇక చేసేది ఏమీ లేక వాడిని అక్కడే వదిలి వీళ్ళు ఫుడ్ తీసుకొని కారులో ఇంటికి వచ్చేస్తారు. ఆ సీన్ ని కట్ చేస్తే నదిలో బోట్ ని చూపిస్తారు. వాళ్ళు 24 అవర్స్ గా బోట్ లో ట్రావెల్ చేస్తున్నారు. నది ప్రవాహం ఎక్కువ అయ్యింది. నదిలో ఇరుక్కుపోయిన ట్రక్ కి డాష్ ఇస్తుంది బోట్. అప్పుడు తన కొడుకు వాటర్ లో పడిపోతాడు. తనని వెంటనే పైకి తీస్తుంది. కానీ ఫుడ్ అంతా వాటర్ లో పడిపోతుంది. ఫుడ్ ఎలాగైనా కావాలి అని ఒక ఒడ్డున బోట్ ని ఆపి దారంతో బోటుని కట్టి అక్కడే ఉన్న ఇంటి లోపలికి వెళ్ళాలని అనుకుంటుంది. మీరు మాత్రం బోట్ నుంచి అస్సలు దిగకూడదు అని చెప్పి వెళ్తుంది. దారం కూడా తీసుకుని వెళ్తుంది. ఫుడ్ తీసుకున్నాక దారం కదలడం చూసి బయటకు పరిగెత్తుకుంటూ వస్తుంది. మెలరీ కూతురు బోట్ దిగి దారం పట్టుకుని వస్తూ ఉంటుంది. అంతలోపు మెలరీ వచ్చి పిలుచుకెళ్తుంది. ఇంకోసారి ఇలా చేయకూడదు అని తిడుతుంది. ఇంకెప్పుడు చెయ్యను అని పాప చెప్తుంది. ఫ్లాష్ బ్యాక్ ను ఓపెన్ చేస్తారు. ఇంట్లో మెలరీ అండ్ టామ్ ఇద్దరు దగ్గరవుతారు. అంతలో ఎవరో డోర్ ని నాక్ చేస్తారు. అతనికి అంతా బాగుంది అని ఇంట్లోపలికి రమ్మంటారు. అప్పుడే ప్రెగ్నెంట్ గా ఉన్న ఇద్దరికి పెయిన్స్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఫ్లోర్ కి తీసుకెళ్లి ఇద్దరికి డెలివరీ చేయిస్తారు. అంతలో కొత్తగా వచ్చిన అతను టేబుల్ పైన కొన్ని ఫొటోస్ పెట్టి అక్కడున్న విండోస్ అన్నిటికీ ఉన్న పేపర్స్ ని తీసేస్తాడు. యాక్చువల్ గా వాడు అందరిని చంపడానికే వచ్చాడు. టామ్ గ్రౌండ్ ఫ్లోర్ కి వస్తాడు. విండోస్ అన్ని ఓపెన్ లో ఉంటుంది. ఎవరు ఇవంతా ఓపెన్ చేసింది అని టామ్ క్లోజ్ చేయడానికి వెళ్తున్నప్పుడు వెనక నుంచి వచ్చి టామ్ తలపైన ఒక రాయితో కొడతాడు. అక్కడే కింద పడిపోతాడు. పైన డెలివరీ అయిన వాళ్ళ రూమ్ లోకి వెళ్లి విండోస్ ఓపెన్ చేసి ఇక్కడ చూడండి అని చెప్తాడు. మెలరీ కళ్ళు మూసుకుంటుంది. కానీ ఇంకో లేడీ మాత్రం విండోలో చూస్తుంది. తనకి కూడా ఆ వ్యాధి వస్తుంది. తన బిడ్డని కూడా చంపడానికి ట్రై చేస్తాడు. కానీ మెలరీ ఆ బిడ్డని లాగుతూ ఉంటుంది. అంతలో ఇంకొకడు గన్ తీసుకుని వచ్చి కొత్తగా వచ్చిన వాడిని చంపడానికి ట్రై చేస్తాడు. కానీ వాడిని కూడా చంపేస్తాడు. ఆ లేడీ విండోలో వెళ్లి చనిపోతుంది. టామ్ లేచి పైకి వెళ్లి వాడిని చంపి మెలరీ అండ్ పిల్లల్ని కాపాడుతాడు. ఆ ఇంకో లేడీకి పుట్టిందే పాప. ఆ పాపే ఇప్పుడు తనతో ఉంటుంది. మెలరీకి బాబు పుట్టుంటాడు. వాళ్ళు ఇలా 5 years నుంచి ఒక ప్లేస్ లో ఉండరు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్లేస్ కి వెళ్తుంటారు. కట్ చేస్తే టామ్ వాకీ టాకీలో మాట్లాడుతుంటాడు. చాలా రోజుల తర్వాత వాళ్ళకి పోలీసుల సిగ్నల్స్ దొరుకుతుంది. మా దగ్గర సేఫ్ అయిన ప్లేస్ ఉంది, మీరు ఇక్కడికి రండి. కానీ పిల్లల్ని పిలుచుకొని వస్తే అది కుదరని పని. ఎందుకంటే మీరు చాలా దూరంలో ఉన్నారు. నది పైన వస్తే చాలా సేఫ్. కానీ మధ్యలో వాటర్ ఫాల్ ఉంది. ఆ వాటర్ ఫాల్ ని పెద్దవాళ్ళు దాటటమే కష్టం. అలాంటిది చిన్న పిల్లలకి కన్ఫామ్ గా కుదరదు. సో మీరు చాలా జాగ్రత్తగా రావాలి అని చెప్తాడు. ఫాల్స్ దాటాక ఎలా రావాలి అని టామ్ అడిగితే మీరు ఫాల్స్ దాటాక ఒక స్కూల్ కనిపిస్తుంది, అక్కడికి రమ్మని చెప్తాడు. వీళ్ళు ఒక ఇంట్లోకి వెళ్లి ఫుడ్ తీసుకొని ఇక బోట్ లో స్టార్ట్ అవుదాం అని అనుకుంటారు. అంతలో ఇంటి బయట ఎవరో వస్తారు. అది చూసి టామ్ మెలరీతో ఇలా చెప్తాడు, నువ్వు పిల్లల్ని తీసుకొని బ్యాక్ డోర్ నుంచి వెళ్ళిపో, వాళ్ళతో వెపన్స్ కూడా ఉన్నాయి. నేను ఏదో ఒకటి చెప్పి నేను బోట్ దగ్గరకు వచ్చేస్తా అని చెప్పి పంపిస్తాడు. టామ్ కళ్ళకు క్లాత్ కట్టుకొని ఒక షార్ట్ గన్ తీసుకొని బయటికి వెళ్తాడు. వాళ్ళు 4 members ఉంటారు. టామ్ వేసుకున్న క్లాత్ తీయమని ఒక హుక్ తో లాగుతారు. టామ్ అందరిని గన్ తో కాలుస్తాడు. లాస్ట్ కి టామ్ కి కూడా ఏదో కనిపిస్తుంది. తను అక్కడే గన్ తో తనని తాను కాల్చుకొని చనిపోతాడు. కట్ చేస్తే బోట్ లో వెళ్తున్న మెలరీని చూపిస్తారు. పోలీసులు చెప్పిన వాటర్ ఫాల్స్ వస్తుంది. అక్కడికి బోట్ రాగానే అందరూ వాటర్ లో పడిపోతారు. వాటర్ ఫాల్ కిందకి వచ్చేసాక ప్రవాహం తగ్గుతుంది. మెలరీ తన ఇద్దరి పిల్లల్ని కాపాడి ఒడ్డుకు తీసుకొస్తుంది. తరువాత మెలరీ పిల్లల్ని పిలుచుకొని అడవిలో వెళ్తుంటే కాలు జారి చిన్నపాటి లోయలో పడిపోతుంది. ఇక్కడితో ముగ్గురు ఒక్కొక్క సైడ్ వెళ్ళిపోతారు. అంతలో ఎవరో వాళ్ళ అమ్మ వాయిస్ తో పిల్లల దగ్గరికి వచ్చి క్లాత్ తీ అంటారు. కానీ పిల్లలు తీయరు. ఎందుకంటే వాళ్ళమ్మ ఆల్రెడీ చెప్పుంటుంది. ఆ మాట గుర్తు చేసుకుంటారు. మెలరీ ఎలాగోలా కష్టపడి ఇద్దరి పిల్లలను వెతికి పట్టుకొని పోలీసులు చెప్పిన ప్లేస్ కి వస్తారు. కానీ అక్కడికి వెళ్లి చూస్తే డోర్ క్లోజ్ చేసి ఉంటుంది. డోర్ నాక్ చేసి ఇలా చెప్తుంది, మేం మీతో మాట్లాడాము కదా వాకీ టాకీలో అని చెప్పినా కూడా ఓపెన్ చేయరు. కనీసం పిల్లలని అయినా పిలుచుకోండి, కావాలంటే నేను రాను అని చెప్పుకున్నాక అప్పుడు డోర్ ఓపెన్ చేసి ఆ పిల్లల కళ్ళను చూసి ఇక మెలరీని కూడా పిలుచుకుంటారు. యాక్చువల్లీ అది ఒక బ్లైండ్ స్కూల్. అక్కడ చాలా మంది ఉంటారు. అక్కడే తను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ట్రీట్ చేసిన డాక్టర్ కూడా ఉంటుంది. తన డాక్టర్ వచ్చి మాట్లాడి పిల్లల పేర్లేంటి అని అడుగుతుంది. లేదు ఇంకా పెట్టలేదు అని చెప్తుంది. మార్లీ అప్పుడు అనుకొని పాపకి ఏమో తన తల్లి పేరు పెడదామని అండ్ బాబుకి తన హస్బెండ్ నేమ్ పెడతామని అనుకుంటుంది. ఇక్కడితో ఈ మూవీని ఎండ్ చేస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.